ఈరోజు స్పెషల్ కాకరకాయ ఫ్రై తయారు చేసుకునే విధానం. నేనైతే కొద్దిగా టైం పడుతుందని 1 కిలో కాకరకాయని తీసుకున్నా. బాగా క్లీన్ చేసుకున్న తర్వాత రౌండ్స్గా కట్ చేసుకొని అందులో ఉప్పు, పసుపు మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అందులో ఇలా కలపడం వల్ల వాటర్ అంతా మనం పిండేస్తే చేదు అనేది లేకుండా మనకు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అందులో కావాల్సిన పౌడర్ని మిక్స్ చేసుకోవడానికి నువ్వులు, మినపప్పు, శనగపప్పు, కొబ్బరి, పల్లీలు, కొద్దిగా ధనియా, ఇలా ఒక్కొక్క ఐటెం వేస్తూ మనం వేయించి పక్కన ఉంచుకోవాలి. మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండానే మనం వారం రోజులు లేకపోతే 15 రోజులు బాగా నిలువ ఉంటుంది. కొద్దిగా ఓపికగా చేసుకుంటే అసలు కాకరకాయ చాలా హెల్దీ కదండి. ఇందులో వేయించేటప్పుడు ఎండుమిర్చి కానీ మనం వేయించి పక్కన ఉంచుకోవాలి. ఇలా మనం చల్లారాక మిక్సీ జార్లో మనం గ్రైండ్ చేసి మనం పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ఆయిల్లో మొదటగా మనకు పల్లీల్ని ఫ్రై చేసి ఉంచుకోవాలన్నమాట. ఆ తర్వాత కాకరకాయని మనం బాగా పిండేస్తే వాటర్ అంతా సపరేట్ అలా వచ్చేస్తాయన్నమాట. ఆ వాటర్ పక్కన ఉంచేసి వీటిని మనం ఆయిల్లో ఆ పల్లీలు పక్కన తీసేసి ఫ్రై చేసి ఉంచుకోవాలన్నమాట. స్లోగా మనం ఈ ప్రాసెస్ కొద్దిగా టైం పడుతుంది. క్రిస్పీగా వచ్చే వరకు మనము ఫ్రై చేసుకొని మళ్ళీ అలానే పక్కన ఉంచుకోవాలి. తీసుకొని లైట్గా అందులో కరివేపాకు, ముందుగా ఫ్రై చేసుకున్న ఈ పల్లీలు వేసుకోవడం వల్ల ఇదొక స్పెషల్ టేస్ట్ అండి. అందులో మనం కాకరకాయ ఫ్రైని వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి, నువ్వులు పౌడర్ని అందులో మిక్స్ చేసేస్తే రైసు, పప్పు, చారు అన్నంలో నంచుకుంటే కాకరకాయ ఎప్పుడు తినని వారు కానీ మళ్ళీ ఇదే ఫ్రై కావాలని అడుగుతారు. ట్రై చేసి చూడండి.